అమెరికాలో దుండగుడి కాల్పుల్లో చనిపోయిన ఇంజనీర్ కూచిబొట్ల శ్రీనివాస మృతదేహం కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అమెరికాలో దారుణ హత్యకు గురైన శ్రీనివాస్ మృతదేహం మరి కాసేపట్లో హైదరాబాద్ రానుంది. అమెరికాలో కార్గో విమానం ద్వారా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయి మరి కాసేపట్లో మృతదేహం ఇక్కడికి రానుంది. అయితే ఆ కార్గో విమానంలో శ్రీనివాస్ ఆయన భార్య సునైన, తమ్ముడు సాయి కిషోర్ పాటు అతని సాయి కిషోర్ భార్య, అతని స్నేహితులు ఎయిర్పోర్ట్లో విమానంలో ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ నుంచి మృతదేహాన్ని నేరుగా శ్రీనివాస్ తల్లిదండ్రుల నివాసం ఉండే దుండిగల్ సమీపంలోని ప్రణీత్ నేచర్ బౌంటీలో ఉన్న వాళ్ళ స్వగృహానికి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అక్కడ మృతదేహాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లేందుకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ విమానాశ్రయానికి చేరుకున్నారు. అతని తండ్రితో పాటు అతని సమీప కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇంకొక 8 గంటల 45 నిమిషాలకు కార్గో విమానం ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అయితే పోలీసులు కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు పెద్ద మీడియాలో హైలైట్ కావడానికి పెద్ద ఒప్పుకోవడం లేదు కాబట్టి దానికి తగ్గట్టు కూడా పోలీసులు అందరూ ఏర్పాట్లు చేశారు. మాకు మీడియాలో రావడానికి కూడా ఇష్టం లేదని చెప్పి ఇదివరకే తల్లిదండ్రులు కూడా తమ ఇష్టతను వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు కూడా దాదాపు మీడియాను కూడా విమానాశ్రయానికి చాలా దూరంలోనే ఆపేశారు. అయితే మృతదేహానికి సంబంధించి అంత్యక్రియలను రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే ఈ అంత్యక్రియలకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేయనున్నారు. అయితే మృతదేహాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ళు, సమీప బంధువులు అందరూ సందర్శనార్థం అక్కడ మృతదేహాన్ని ఉంచిన తర్వాత అక్కడ నుంచి మృతదేహాన్ని రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే కాల్పులు జరిగిన సమయంలో అక్కడే ఉన్న సంఘటన స్థలంలో ఉన్న అలోక్ రెడ్డి కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను కూడా కొంచెం గాయాలయ్యాయి. అయితే అలోక్ రెడ్డి, శ్రీనివాస్ గత 10 ఏళ్ల క్రితమే అమెరికాకు వెళ్లారు. వాళ్ళిద్దరు కూడా కలిసి అక్కడ విద్యను అభ్యసించారు. ఇక్కడే హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీనివాస్ 2005లో అమెరికా వెళ్ళాడు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత ఒక 4 ఏళ్ల క్రితం అక్కడ ఒక వైమానిక సంస్థలో ఇంజనీర్గా ఉద్యోగంలో చేరాడు. అయితే అక్కడే దాదాపు 10 ఏళ్ల క్రితమే అక్కడికి వెళ్ళిన సునయనతోనే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేస్తుంది. ప్రస్తుతం ఓలేతులో వీళ్ళు సొంత ఇల్లు కొన్నారు. ప్రస్తుతం అక్కడే స్థిరపడిపోయారు. వాళ్ళు కాపురం సజావుగా నడుస్తుంది అనుకున్న సమయంలోనే ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడం, ఈ సంఘటనలో శ్రీనివాస్ మృతి చెందడం అంతా జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీనివాస్ తండ్రి మధుసూదన్ రావు ఇక్కడ హైదరాబాద్లో ఐఐసిటీలో రసాయన శాస్త్రవేత్తగా పదవి విరమణ పొందాడు. అతనికి 3 కుమారులు. పెద్ద కుమారుడు పరశురామ్ శర్మ ఇక్కడే హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా రెండో కుమారుడు శ్రీనివాస్ 10 ఏళ్ల క్రితమే అమెరికా వెళ్ళిపోయాడు. ఈ 10 ఏళ్ల వ్యవధిలో కేవలం 5-6 సార్లు మాత్రమే హైదరాబాద్ వచ్చాడు. అతని తమ్ముడు సాయి కిషోర్ కూడా ప్రస్తుతం అమెరికాలోనే స్థిరపడ్డాడు. అతని గత ఏడాది అతని వివాహం సందర్భంగా వచ్చిన శ్రీనివాస్ వివాహ వేడుకలను ఘనంగా జరిపించడంతో పాటు తల్లిదండ్రులకు షష్ఠిపూర్తి కార్యక్రమాలకు కూడా నిర్వహించారు. అయితే ఈ ఏడాది జూలైలో మరోసారి ఇక్కడికి రావాల్సి ఉంది శ్రీనివాస్. అయితే ఈలోపే ఈ ఊహించని ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర విషాదం నెలకొంది. వాళ్ళ కనీసం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక అతని తల్లి అనారోగ్యం పాలు కూడా అయిపోయింది. మొత్తం మీద అతని కుటుంబ సభ్యులు, అతని తల్లిదండ్రులతో పాటు సమీప బంధువులు కూడా ఇంటికి చేరుకొని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీనివాస్ బార్లో మద్యం సేవిస్తున్న సందర్భంలో స్నేహితులతో కలిసి విధులు ముగించుకున్న తర్వాత మద్యం సేవిస్తున్న సమయంలో ఆడమ్ అనే ఒక దుండగుడు వచ్చి కాల్పులు జరిపి ఘటనకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో అక్కడ చనిపోవడంతో మొత్తం అతను అలోక్ రెడ్డి మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే శ్రీనివాస్ ఈ ఊహించని ఘటనతో అక్కడ ఉన్న సునైన, అతని భార్య సునైన కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అమెరికాలో ఉన్న భారత పౌరులకు ఈ మేరకు రక్షణ కూడా లేదని చెప్పి ఆమె కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అయితే మృతదేహాన్ని వెంటనే భారత్ తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ తరఫున కూడా చర్యలు ముమ్మరం చేశారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నేరుగా అక్కడ అమెరికాలో భారత్ రాయబారితో మాట్లాడి అతనితో మృతదేహాన్ని వీళ్ళని తొందరగా తీసుకొచ్చేందుకు కూడా తగిన చర్యలు తీసుకున్నారు. కాబట్టి మృతదేహం ఇవాళ మరి కాసేపట్లో అంటే 8 గంటల 45 నిమిషాలకు ఇక్కడ చేరుకొని ఉంది. అయితే ఇది ఇక్కడ నుంచి నేరుగా ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి రేపు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానం తీసుకురన్నారు. ఇది ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజు.